రాఘవాపురంలో మేకల వ్యాపారి సోమయ్య ఉండేవాడు. అతని కొడుకు రఘు ఉన్నత చదువు కోసం మందలోని సగం మేకలను అమ్మాలనుకున్నాడు. ఒకరోజు పట్నంలోని సంతలో వాటిని అమ్మాడు. డబ్బును సంచిలో వేసుకొని అడవి మార్గంలో తిరుగు ప్రయాణం అయ్యాడు. ఈదురుగాలులకు తోడు చీకటి పడడంతో దారి తప్పి అడవి లోపలికి వెళ్ళిపోయాడు. అక్కడ ఓ పెద్ద భవనంలో చాలామంది ఏదో వేడుక చేసుకుంటున్నారు. ఓ వృద్ధురాలు సోమయ్యను చూసి, "రా నాయనా, అలసిపోయినట్లున్నావు, ముందు భోజనం చేయి" అంటూ వడ్డించింది. కడుపు నిండా తిన్న సోమయ్యకు నిద్ర ముంచుకొచ్చింది. తన సంచిని వృద్ధురాలికిచ్చి వెళ్ళేటప్పుడు తీసుకుంటానని చెప్పి నిద్రపోయాడు. ఉదయం లేచి చూసేసరికి చుట్టూ మనుషులెవ్వరూ లేరు. తాను పడుకున్నది శ్మశానమని గ్రహించిన సోమయ్య భయంతో పరుగందుకున్నాడు. సమీపంలోని ఊరిలో రచ్చబండ దగ్గర కొందరు పెద్ద మనుషులు కనిపించారు. జరిగిందంతా చెప్పడంతో వాళ్లకు విషయం అర్థమైంది. "సోమయ్య, నువ్వు వెళ్ళింది మాయాలోకానికి. ఇంతవరకు అక్కడికి వెళ్ళిన వారెవరూ తిరిగి రాలేదు. వాళ్లను నమ్మి వారి ఆతిథ్యాన్ని స్వీకరించావు కాబట్టి నిన్ను ఏం చేయలేదు" అనడంతో అతడి భయం రెట్టింపయింది. "మరి నా డబ్బు" అని అడగ్గా, "ఈరోజు రాత్రి మళ్ళీ అక్కడికి వెళ్ళు. నీ డబ్బుని వినయంగా అడుగు. ఆ సంచినిచ్చిన వెంటనే వెనక్కి చూడకుండా వచ్చేయ్. భయపడితే అంతే సంగతులు" అని చెప్పారు ఆ పెద్దలు. సోమయ్య ముందు భయపడిన తన కొడుకు చదువు గుర్తొచ్చి ఆ రాత్రికి అక్కడికి వెళ్ళాడు. మాయాభవంతితో పాటు వృద్ధురాలు కనిపించింది. ధైర్యంగా ఆమె దగ్గరికి వెళ్ళి, "అమ్మా, మీకిచ్చిన సంచిని తిరిగి ఇవ్వండి" అని మర్యాదగా అడిగాడు. "నీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నా" అంటూ ఆమె సంచిని తెచ్చి ఇచ్చింది. మనసును నియంత్రణలో పెట్టుకుని వచ్చిన దారిని బయలుదేరాడు సోమయ్య. వెనక నుంచి పిలుస్తున్నట్లు, వెంట ఎవరో నడుస్తున్నట్లు అనిపించినా తిరిగి చూడలేదు. ఆపద సమయంలో ధైర్యాన్ని కోల్పోకుండా మర్యాదగా ఉంటే అదృశ్య శక్తులు కూడా సహకరిస్తాయి అనుకుంటూ ఇంటికి చేరుకున్నాడు సోమయ్య.